వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. రైతులు మేలుజాతి పశువుల్ని పెంచడం, వాటికి బలమైన ఆహారాన్ని ఇచ్చినప్పుడే అవి అధికంగా పాలు ఇవ్వడం ద్వారా యజమానులు లబ్ధి పొందుతారని ప్రభుత్వ విప్ మరియు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు అందాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడుతో కలిసి పాల్గొన్న బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు ఉచితంగా పశువుల దానాతో పాటు షెడ్లు వేసేందుకు సబ్సిడీపై లోన్లు ఇస్తుందని, ఈ పథకాలను రైతులు ఉపయోగించుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ పోటీలో రైతులు వివిధ జాతుల గోవులను ప్రదర్శించారు. గెలుపొందిన గోవులకు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ బహుమతులు అందజేశారు. అమ్మాయిని పెట్టేశారా? బాబు గారు, సర్పంచ్ గారు, అలాగే ఆకిన శ్రీదేవి చంద్రశేఖర్ శ్రీనివాస్ గారు, MPDC గారు, శ్రీ బొమ్మిడి నాయకర్ సారు, విప్ మరియు ఎమ్మెల్యే నర్సాపురం, అలాగే మాట్లాడి కూడా వేదిక కోరుకున్నాం. పనికి వాళ్ళని పట్టుకొచ్చే కుక్క పిల్లలా పుడుతున్నాయి. అవును, ఇదేంటిది? ఓన్లీ మీరు మెంటల్ బ్రిక్కే కదా. జేడి వచ్చాడా? ఈ వైద్య సంబంధించిన మెడిసిన్స్ కానీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో కానీ బయటికి కానీ ఇక్కడి నుంచి అన్ని చోట్ల ఒక నాణ్యతమైన పాలు మరి ఇక్కడి నుంచి వెళ్తుందని చెప్పారు. నిజంగా చాలా అభినందన విషయం అది. అదేవిధంగా ఏదైతే దూడలు ఉన్నాయో మరి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టింది కూడా ప్రభుత్వం పెట్టడం కూడా దాని ప్రధాన అంశం. వాటి సంరక్షణ కోసం మరి ఏ రకంగా మీరందరూ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాకాలంలో వస్తే ఏ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరి టీకాలు కూడా వేయించుకోవాల్సిన అవసరం వాటికి. మరి మీరందరూ కూడా ముందు జాగ్రత్తలు తీసుకొని ఏదైతే ఇక్కడ పాకలు ఉంటాయో ఆ పాకలు కూడా పరిశుభ్రంగా, ఎందుకంటే ఆ దోమలు కానీ, ఈగలు కానీ, లేకపోతే వివిధ రకాలైన కీటకాలు ఏమీ రాకుండా కూడా మీరందరూ కూడా జాగ్రత్త చూసుకుంటే కనుక ఆ పశువులకు ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి రాదు. వాటిని చక్కగా చూసుకుంటే మీకు మంచి పాలు ఇచ్చి అదేవిధంగా మీకు కూడా ఆర్థికంగా కూడా మీకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాయి. కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేశారు. మరి ఏదైతే పొమ్మనూరు జాతికి సంబంధించిన దూడలు కానీ, అదేవిధంగా జెర్సీ దూడలు కానీ, మరి వివిధ రకాల దూడలు కూడా ఇక్కడ అందాల పోటీలు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టే విధంగా, ఎందుకంటే ఒక అవేర్నెస్ అంటే ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం కూడా ఏంటంటే వాటిలో అందాల పోటీలు పెట్టి వాటి మీద ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం కాదు. అంటే ప్రభుత్వం యొక్క ముఖ్యాంశం ఏంటంటే ఇక్కడ ఉన్న రైతు అందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా వాటి పోషణ విషయంలో మీరు అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో మీరందరూ కూడా మీరు ఆ రకంగా ఏదైతే మీ పశువులు ఉన్నాయో వాటిని మీరు పూర్తిగా అన్ని రకాలుగా కూడా మీరు మంచి
పోషణ కానీ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి సబ్సిడీ రూపంలో చూసుకుంటే కనుక దాదాపు మరి ఒక్కో రైతు కూడా 20,000 రూపాయలు ఒక మందులు కానీ, అదేవిధంగా మరి ఏదో పాలు తీసుకోవడం కూడా మరి బాక్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా కూడా అండగా ఉంటుంది. రైతాంగానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తోడలు ఆవులు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా గోకులాలు మరి ఏదైతే ఈ ఆవులకు సంబంధించిన కానీ, అదేవిధంగా తోళ్ళకు కానీ, అదేవిధంగా మరి ఏదైతే గొర్రెలు ఉన్నాయో వాటికి కూడా వేసుకునే విధంగా కూడా మరి గోకులం నుంచి దాదాపు మన నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మన 44 షెడ్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో నరసాపురం మండలానికి మాకు 24 ఇచ్చాం, మన మొగులతూరు మండలానికి 20 షెడ్లు ఇచ్చాం. మీకు ఎవరికైనా షెడ్లు కావాల్సే కనుక తప్పనిసరిగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి షెడ్లు వచ్చే విధంగా కూడా మీరు ప్రభుత్వం పూర్తిగా 90% సబ్సిడీ అందరు రైతులకు ఇస్తుంది. మీరు కూడా అప్లై చేసుకోండి. మీరు ఎవరైనా అప్లై చేసుకొని మీకు కూడా మీ అందరూ కూడా మరి ఇక్కడ ఇచ్చామా షెడ్లు? ఇక్కడ ఊళ్ళో ఇచ్చాము, 2 ఇచ్చామా? లాస్ట్ ఇయర్ మొత్తం లాస్ట్ ఇయర్ 2 షెడ్లు ఇచ్చాను ఇక్కడ. అదే ఈ సంవత్సరం కూడా 2 షెడ్లు ఇచ్చాం. మీరు ఎవరైనా ఇంకా అవసరం ఉంటే కనుక మీరు అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. తప్పనిసరిగా మీ అందరూ కూడా మరి ఏదైతే పశువులు ఉన్నారో అందరూ కూడా షెడ్లు వచ్చే విధంగా మేము సహకరిస్తాం. అదేవిధంగా ఏ అవసరం ఉన్నా సరే దుబాయ్లోని తెలుగు ఎన్ఆర్ఐలు నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి 3 రోజుల పాటు జరిగే పర్యటనలో భాగంగా నేడు దుబాయ్ ఎయిర్పోర్ట్ కు చేరుకోగా ఏపీఎన్ఆర్ టిఎస్ ఎన్ఆర్ఐ దుబాయ్ డివిజన్ మరియు దుబాయ్ తెలుగు మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలకు శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కృషితో జలజీవన్ మిషన్ ద్వారా 3,000 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు జనసేన నాయకుడు తులా రామలింగేశ్వరరావు విలేకరులకు తెలిపారు. జలజీవన్ మిషన్ నిధుల నుండి వాటర్ గ్రిడ్ పథకానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలకొల్లు నియోజకవర్గ జన సైనికుడిగా, జనసేన నాయకుడిగా ముందుగా ఆయనకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక గ్యాస్ట్రిక్ సమస్య కానీ, లివర్కి సంబంధించిన సమస్యలు ఏదైనా వస్తే పొరుగు రాష్ట్రంలో హాస్పిటల్కి వెళ్తే ఈ యొక్క పేషెంట్లు ఎక్కువ. మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పేషెంట్లు ఎక్కువ. మీరు గమనించుకోండి, ఇది గత దశాబ్దాలుగా కొనసాగుతున్న ఒక ఎదుర్కొంటున్న సమస్య ఇది. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ఎన్డీఏ కూటమిలో జనసేన తరపున గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖ చేపట్టిన వెంటనే గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులు 70,000 కోట్లు ఉంటే ఏమాత్రం వాటిని సద్వినియోగం చేసుకోకుండా నిరుపయోగంగా ఉంచిన సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి చేపట్టిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క జలజీవన్ మిషన్ నిధులు మాకు 2027 వరకు కొనసాగించాలని అభ్యర్థించగా మోడీ గారు పెద్ద మనసుతో దీనికి అంగీకరించిన వెంటనే ఈ యొక్క నిధులను ఎలా సద్వినియోగం చేశారనే కార్యక్రమంలో రూపకల్పన చేసి ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నో ఏళ్ల నుంచి ఎదుర్కొంటున్న మంచినీటి శుద్ధి మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు తాగాలి. అటువంటి పరిస్థితులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి 1,650 కోట్లు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 1,400 కోట్ల రూపాయలతో ఈ యొక్క వాటర్ గ్రిడ్ శంకుస్థాపన చేసేటువంటి చరిత్రలో ఒక నిలిచిపోయే అంశం. ఎందుకంటే మన జిల్లాకి ఎంత భారీ ఎత్తున ప్రాజెక్టు ఇంతవరకు ఎవరూ తేలేదు. ఈ యొక్క కృషిలో పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో వెలకట్టలేనిది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి, మన జిల్లాలో అందరికీ త్రాగునీరు ఇప్పుడు వచ్చిన ఎంతో కలుషిత నీరు వస్తుంది. ఎంత శుద్ధి చేసినా కానీ మనం ఎన్నో అనారోగ్యాలకి కారణవుతున్నాం. గోదావరి జలాన్ని శుద్ధి చేసి ఈ యొక్క 65 లక్షల ప్రజలకి, అంటే 2 జిల్లాల్లో ఉన్న 65 లక్షల మంది ప్రజలకి శుద్ధి నీటిని అందించాలనే ఒక లక్ష్యం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంచి ఉద్దేశం అని, ఈ యొక్క లక్ష్యం నెరవేరి మరిన్ని కార్యక్రమాలు మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీసుకొచ్చి ఆయన పంచాయతీరాజ్ శాఖ కూడా ఈరోజు మన 2,025 కోట్లు సుమారు
మనకి కేటాయించారంటే గ్రామీణ రహదారులకి ఆయన యొక్క గ్రామాల అభివృద్ధి కానీ ప్రజల ఆరోగ్యం పట్ల కానీ ఎంత శుద్ధి ఉందో అందరూ గమనించి ఈ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని పవన్ కళ్యాణ్ గారు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలను పొందాలని కోరుకుంటున్నాం. నర్సాపురం వశిష్ఠ గోదావరి తీరాన వలందర్ రేవులోని మార్గశిర అమావాస్య సందర్భంగా గోదావరికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విజయవాడ వారాహి శ్రీ భద్రాది కొత్తగూడెం శ్రీ విద్యా పీఠాధిపతులు శ్రీ అరుణానంద స్వామీజీ నిర్వహణలో హారతి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసరాజు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్, హిందూ సమ్మేళన నిర్వహణ సమితి సభ్యులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం సుఖ సంపదం ద్వేష బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ. The Kalinga, the snake that was polluting the river Yamuna, and he went up on the heads of these snake and danced a memorable dance called Kalinga Nartanam. And so I'm going to render the Kalinga Nartana Tillana for you. Tam Team Taranatam, Tam Team Taranatam, Tinadakina Tam Team Taranatam, Tinadakina Tam Team Taranatam. బోలో భారత్ మాతాకి. ఇక్కడ ఇంకా మనం మాట్లాడుకోవాలంటే చాలా ఓం శ్రీ కుజగ్రహ సహిత యమం దిక్పాలక దేవతాభ్యో నమః. దుర్గాం దేవీగం శరణమాం ప్రపద్యే సుదర్శనదే నమః. దిక్పాలక దేవతాభ్యో నమః. పుష్పాంజలి సమర్పయామి. దేవాయ నమః. నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ సముద్రరాజ తనయాం శ్రీరంగరామేశ్వరీం దాసీభూత సమస్త దేవమనిలాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షరబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యగుణింబినీం దర్శయాం ఐరాసంయోధనా యస్య భాంతిరస్మయో యస్య కేశవః యస్యేవా విశ్వాభువనాని సర్వా అగ్నిన్నో దేవసవిరేదృఢాతు. దక్షిణః పిల్లలు పెద్దలు నిన్నటి నుంచి అంటే ఒక వారం రోజుల నుంచి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడాను
స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు మాతృమూర్తులు ఇద్దరు ప్రతిదీ కూడాను అంతా స్త్రీల గురించే మాట్లాడుకొచ్చారు. మరి పురుషులు ఏం పాపం చేశారు? వారు కూడా ఉన్నారు కదా, సమాజంలో వారు కూడా ఒకటే కదా. కాకపోతే స్త్రీని ఎందుకు మనం పెద్దపీట వేస్తున్నామంటే, అటువంటి అల్లూరి సీతారామరాజు కానివ్వండి, వెనక ఎవరున్నారు? ఈ సమాజంలోని యువత చెడు మార్గాలు, గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును అంధకారంలోకి పెట్టుకుంటున్నారని పాలకొల్లు ఎక్సైజ్ సిఐ మద్దాల వాసు తెలిపారు. పాలకొల్లు చాంబర్ కళాశాలలోని మత్తు పదార్థాల రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలని నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కాలేజీని ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాం కోసం చూజ్ చేసుకున్నందుకు శ్రీనివాసరావు గారికి మన కాలేజీ యాజమాన్యం తరఫున, మీ తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే, ఈ గంజాయి, మందు, సిగరెట్లో గంజాయి, ఇవన్నీ కూడా యువతని టార్గెట్ చేసుకుంటూ వ్యాపారాలు చేస్తున్నారు. ఇది ఎందుకు చెప్తానంటే, ఈ గంజాయి అనేది ఎక్కడో పండించట్లేదు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మన ఆంధ్రాలోనే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఒరిస్సా బార్డర్స్ అన్నీ కూడా ఈ గంజాయి పంటలు బాగా పండిస్తూ వాళ్ళ అరణ్యాల్లో దాన్ని దేశం మొత్తం సరఫరా చేస్తున్నారు. ఇది మనకి తెలియకుండానే మనకి ఒంట్లో ప్రవేశించిన తర్వాత మనం ఏ లెవెల్లో వ్యవహరిస్తాము అన్నది మనకే తెలియట్లేదు. You give your valuable time to me. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమయం అనేది మోస్ట్ ప్రీషియస్ థింగ్. ఎవరి జీవితంలో అయినా మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది కాలమే. ఎందుకంటే గడిచిపోయిన క్షణాన్ని మళ్ళీ మనం తిరిగి జీవించలేము. సో మనం సమయం దేనికైనా కేటాయిస్తున్నామంటే పూర్తి ఏకాగ్రతతో, పూర్తి ధ్యానంతో ఆ సమయంపై దృష్టి పెట్టండి. అదే మన జీవితానికి, మన జీవన ఆనందానికి శాశ్వత రక్ష. మనందరం వెరీ వెరీ షార్ట్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఈ షార్ట్ లైఫ్ లో మనం హ్యాపీగా జీవించాలా, అశాంతితో జీవించాలా? ప్రతి ఒక్కరికి హ్యాపీగా జీవించాలనే కదా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ కి మార్గం ఏంటి అనేది మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే, అంటే మనకి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కొక్కరికి ఒక్కో మార్గం ఉంటుంది. ఏ ఒక్కరి మార్గం ఇంకొకరికి అనుసరణీయం కాదు. ఏ ఒక్కరి సమస్యని ఇంకొకరు తీర్చలేరు. ఏ
ఒక్కరి నొప్పిని ఇంకొకరు అనుభవించలేరు. మీకు మీరుగా మీ సమస్యలు ఏమిటి, మీ జీవితం ఏమిటి, మీ ఆనందాలు ఏమిటి, మీ ఆశయాలు ఏమిటి, వీటన్నిటి మీద స్పష్టమైన లక్ష్యంతో ఉండడమే మన జీవితానికి పరమోద్దేశం కావాలి. అందుకని ప్లీజ్ 20 minutes యువర్ వాల్యుబుల్ టైం. ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేస్తున్నాం. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అంటే డ్రగ్స్ యొక్క దుష్ఫలితాలని అందరికీ తెలియజేసి అవేర్ చేయడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుని నాట్ ఓన్లీ అవర్ స్టేట్, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇవి. ముఖ్యంగా మన స్టేట్ లో ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ యాక్టివిటీస్ చేస్తున్నాం. దానిలో భాగంగా స్వచ్ఛత అంటే ఏంటి, మన శరీరం స్వచ్ఛంగా ఉండాలంటే ఏంటి, మన శరీరంలో ఎటువంటి సమస్యలు ఉండకూడదు. ఇది ఒక ప్రధానమైన సమస్య. కాబట్టి ఈ సమస్యను మనం లేకుండా చేయడానికి మేము అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకుని ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. జనవాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల సమస్యలపై ప్రజల నుండి అందించిన ఫిర్యాదులతోని ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్క సమస్యను త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ తెలిపారు. నియోజకవర్గ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో స్థానిక నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జనవాణి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ పాల్గొని నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలపై ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని తమ NDA కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని అన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించి వారి మన్ననలు పొందే విధంగా పనిచేస్తూ ఈ జనవాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ యొక్క సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ NDA కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పు ఇద్దరు నోట్ చేస్తున్నారా? నేను చేస్తాను అంటే గవర్నమెంట్ స్థానం కూడా పెట్టారా? రాశారా? నెక్స్ట్ వస్తాను. మళ్ళీ టచ్లో ఉండండి. మీకు ఏంటంటే గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేస్తుంది కదా, అప్పుడు రండి. మళ్ళీ మీరు నా దగ్గరకు వస్తే నేను ఫాలోఅప్ చేస్తాను. ఓకే. నాయుడు దేవి అది ఒక రాలేదండి. తర్వాత మనకి ఏం చేసిన చూసిన కదా సార్, ప్రాంతం అది రూమ్ మార్చారండి. యాక్చువల్లీ పర్మిషన్ కావాలి ఏం కావాలి? గ్రామం ఒకరు గ్రామం మీటింగ్ పెట్టాలి.
ఎక్కడ మీరు ప్లేస్ ఇది తేజా ఆదివారం వస్తుందా దీనికి ఎంత వయసు ఏదో ఒకటి వస్తుంది కదా ఎంత వస్తావా అంటే మీరు తీసియా ఓటీయా మీరు తీసి అయితే ఇప్పుడు వస్తారు అదే రోడ్డు పడాలి మొత్తం బీసీ రిపోర్టర్స్ గోవా వెళ్ళారంట కదా. అవునా జర్నలిస్ట్ అవునా అవునా మా చేతులకు ఊరికెళ్తాడే ఉందా బాగులేవా. భారతీయ విద్యా భవన్ పాఠశాలలోని ఘనంగా ధ్యాన దినోత్సవ వేడుకలు. ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా భారతీయ విద్యా భవన్, గ్రీన్ ఫీల్డ్ మరియు విద్యాపురి పాఠశాలల యందు ధ్యాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భారతీయ విద్యా భవన్స్ పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ధ్యానం చేయడం వలన రోజువారీ ఒత్తిడిని తట్టుకోవచ్చని, మానసిక ప్రశాంతత ఉంటుందని, మంచి ఆరోగ్యం లభిస్తుందని, ధ్యానం యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో 2 పాఠశాలల ప్రిన్సిపల్స్ ఐ మనోహర్ మరియు కె శివప్రసాద్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తిష్టంతే జ్ఞానాన్ని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతే తామాహ పరమాం గతే. This shloka from Kathopanishad says, when the five senses together with the mind become still and the intellect ceases its restless activity, that state is declared to be the highest goal. Namaste to the Honorable Director Sir, respected Principal Sir, teachers and my dear students. Happy World Meditation Day. Dhyana is the journey from restless mind to the stillness of the self. Through dhyana, the mind becomes steady, and in that steadiness, one discovers inner peace. That moment of silence is actually not empty, it's awareness. And awareness is the doorway to the meditation. Long before the modern world spoke of stress and mental health, our rishis explored the mind and taught how to live in balance. In ancient Gurukulas, learning began with the silence, not with textbooks. Because a calm mind receives knowledge just as still water reflects the sky clearly. Today, on World Meditation Day, we are not merely observing a date on the calendar, we are honoring a universal practice that transcends culture, religion and time. Meditation is India's sacred gift to the world, a science of the mind and a discipline of awareness. In an age of constant movement, noise and distraction, meditation reminds us to turn inward. Meditation doesn't ask us to withdraw from life, but to live it with a greater awareness. On this auspicious occasion, let's reaffirm our commitment to making meditation as a part of daily life, not only for personal well-being, but for collective peace and harmony. Uddaredatmanatmanam na atmanam avasadaye. We rise or fall by the way we train our own mind. May the practice of dhyana guide humanity from unrest to understand, from division to unity, and from noise to silence. Once again, happy World Meditation Day to everyone. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.